आदाब नाजरीन, टी न्यूज़ के इस खुसूसी प्रोग्राम गोल्डन तेलंगाना में आपका खैर मकदम है। हमारा सफ़र शुरू हुआ था ज़हीराबाद से और हमने कर्नाटक का भी दौरा किया, वहाँ के हालात भी हमने आपको दिखाए। उसके बाद हम सिद्दीपेट भी गए, फिर वहाँ के भी हमने डेवलपमेंट आपको दिखाया और अब हम हैं यहाँ पर जोगीपेट में। और जोगीपेट आने की ख़ास वजह ये है कि ये जोगीपेट अंदोल असेंबली कॉन्स्टिट्यूंसी का एक हिस्सा है। अंदोल असेंबली कॉन्स्टिट्यूंसी बहुत मशहूर मानी जाती है। ये मेदक ज़िले में है, यानी कि साबिक़ा मेदक ज़िला अब तो संगारेड्डी ज़िले में अंदोल आता है। ये इसलिए मशहूर है कि इनकलाबी शायर और तहरीककार जहदकार इनकलाबी शायर मखदूम मोइनुद्दीन साहब का ताल्लुक़ अंदोल से है। तो नाज़रीन बंदे रहिए हमारे साथ, हम आपकी मुलाकात यहाँ के बाशिंदों से कराते हैं और यहाँ पर इंतखाबी सरगर्मियाँ कैसी चल रही हैं और क्या क्या हो रहा है, क्यों लोग बीआरएस की तरफ हैं। आइए देखते रहिए टी न्यूज़। तो नाज़रीन अब हम अंदोल में हैं, अंदोल असेंबली कॉन्स्टिट्यूंसी में, और यहाँ के जो उम्मीदवार हैं जाने माने क्रांति किरण साहब जो एमएलए भी रह चुके हैं और किसी ज़माने में वो जर्नलिस्ट हुआ करते थे और कामयाबी के साथ उन्होंने एक मियाद पूरी की और इस बार भी तमाम राय दहिंदे यहाँ के जो वोटर्स हैं उन्हीं के फेवर में नज़र आते हैं। तो आइए क्रांति किरण से बात करते हैं। కంగ్రాచులేషన్స్ అండి అడ్వాన్స్లో, మీ వేవ్ ఫుల్ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ కయ్యం భాయ్. ఇక్కడ కేసీఆర్ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అట్లాగే మేము గెలిచిన తర్వాత మా నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ గారు ఇచ్చిన నిధుల వల్ల మేము ఇంత అభివృద్ధి చేయగలిగాం, ఇంకా చేస్తున్నాం కూడా. రేపు భవిష్యత్తులో కూడా మంచి మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఇంకా అద్భుతమైన అభివృద్ధిని ఆందోళన నియోజకవర్గంలో చేస్తాం. ఇక్కడ పర్టికులర్లీ వేరే కులాలు కాకుండా మైనారిటీ వాళ్ళు కూడా మొత్తం 100% మీ వైపే ఉన్నట్టు అనిపిస్తుంది. మేము వచ్చిన తర్వాత అంటే మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో మైనారిటీల్లో ఒక సెక్యూరిటీ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు అభద్రతలు ఉండేవాళ్ళు, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ అవలంబిస్తున్న విధానాలు వాళ్ళందరిలో కూడా కొంచెం అనుకూలంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంచెం సురక్షితంగా ఉంటున్నామనే ఫీలింగ్ వాళ్ళలో ఉన్నది. మరీ ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు కర్ఫ్యూలు ఉంటున్నాయి, 144 సెక్షన్, అవి చాలా రకాల సెక్షన్ ఇంపోజ్ చేసి శాంతి భద్రతను కాపాడాలి అది ఇదని చెప్పి కర్ఫ్యూలు ఉంటుండే. సో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు 144 సెక్షన్ అనే లేకుండా పోయిందంటే, సో ఇటువంటివందరూ కూడా ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి, శాంతి భద్రతలను కాపాడడంలో కేసీఆర్ గారి విజన్ బాగున్నది అనేది మైనారిటీ ప్రజల్లో చాలామందిలో ఉన్నది కనుక అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళ డెవలప్మెంట్కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 2014 ముందు మైనారిటీ సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టింది అప్పటి ప్రభుత్వాలు, 2014 తర్వాత కూడా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి నిధులను కేటాయించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మేము అందులో తిరిగి చూస్తే మీరు ఏదో షాదీఖానా కూడా కట్టిస్తున్నారని, వాళ్ళు కూడా చాలా ఖబరస్థాన్ కోసం కూడా ల్యాండ్ అలాట్ చేయిస్తున్నారని చెప్తున్నారు. అది కైంబాయ్ నేను చాలా గర్వంగా చెప్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ని కేసీఆర్ గారిని కలవడానికి పోయినప్పుడు మొత్తం జోగిపేట ఆందోళన గురించి ఒక రివ్యూ అవుతున్నప్పుడు సారు షాదీఖానా ఉందా అన్నాడు. అంటే అప్పుడు సారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ షాదీఖానాన్ని కట్టించింది కేసీఆర్ గారు. ఆ తర్వాత ఇక్కడ కట్టించారు. సో దాంట్లో లేదు సార్ శిథిలావస్థలో ఉంది అంటే, లేదు అట్లయితే మనం కొత్త కట్టిద్దామని చెప్పి దానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ శాంక్షన్ షాదీఖానా 60 లక్షలు ఇవ్వడం జరిగింది. సో అది అంతటి ప్రేమ కేసీఆర్ గారికి ఈ ఆందోళన మీద ఉన్నది, ఆందోళనలో ఉన్న మైనార్టీల పట్ల ఉన్నది. సో దాన్ని షాదీఖానాన్ని కట్టిస్తున్నాం. దాని 60 లక్షలు, మళ్ళీ టీయూఎఫ్ఐడి నుంచి ఇంకో 50 లక్షలు, సో 1,10,00,000 మొత్తం మేము షాదీఖానా కోసం వెచ్చించడం జరిగింది. అట్లా కబ్రస్థాన్ల డెవలప్మెంట్ కోసం కూడా మేము ఇక్కడ పెడతాం. 2 ఆందోళనగా కబ్రస్థాన్ ఉంది, ఇక్కడ కబ్రస్థాన్ ఉంది. అట్లాగే ఈద్గాలు కూడా 2 ఉన్నాయి. ఈద్గాల డెవలప్మెంట్ కూడా ఇప్పుడు మేము టీఎఫ్ఐడిలో డబ్బులు పెట్టడం జరిగింది. అట్లా ఈ కబ్రస్థాన్ కూడా దాన్ని మేము డబ్బులు పెట్టి దాన్ని డెవలప్ చేపిస్తున్నాం. సో వాళ్ళకు ఎటువంటి అవసరాలు వచ్చినా కూడా మామూలు ప్రజల లెక్కనే వాళ్ళని కూడా, ఎందుకంటే అన్ని సెక్షన్లకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో నెగ్లెక్ట్ జరగకుండా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు నెగ్లెక్ట్ జరిగేది, ఇప్పుడు అట్లాంటి నిర్లక్ష్యం జరగకుండా మేము చూసుకుంటున్నాం. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈసారి మీ రికార్డు మీరు బ్రేక్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. 100% బ్రేక్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన మెజారిటీ కంటే కూడా డబుల్ మెజారిటీతో మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తాం. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు డైరెక్ట్గా నేను కొత్తగా చాలామందికి పరిచయం లేకుండి. సో ఈ 5 సంవత్సరాల కాలంలో నేను చాలామందిని
నేను వ్యక్తిగతంగా ఒక గ్రామంలో మినిమం 10 మందిని నేను వ్యక్తిగతంగా పేర్లు పెట్టి పిలవగలుగుతాను. అంతేకాకుండా ఏ గ్రామంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది నాకు కూడా ప్రత్యక్షంగా అంచనా వేయగలుగుతాను నేను. సో అప్పటికంటే మంచి మెజారిటీ వస్తుంది. ఇంకా అంతకుమించి ఏంటంటే కేసీఆర్ గారు కొత్తగా ఇచ్చిన కేసీఆర్ భరోసా కార్యక్రమాలు, నీకు రైతు బంధును పెంచడంతో పాటు గృహలక్ష్మి ఇవ్వడం, అట్లాగే భూమి లేని వారికి కూడా బీమా ఇవ్వడం అనేది. సో అట్లాంటి ప్రజల్లో బాగా ఉన్నాయి. మహిళా సంఘాలకు, గ్రూపుల వాళ్లకు మహిళా సమైక్య భవనాలని కట్టించడం. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కనుక కేసీఆర్ గారికి ఇంకా ఆదరణ బాగున్నది, మెజారిటీ పెడుతుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. तो नाज़रीन, अब हम आपकी मुलाकात करा रहे हैं फ़ारूक हुसैन साहब, जो साबिक़ एमएलसी हैं और वो यहाँ पर अंदोल असेंबली कॉन्स्टिट्यूंसी के इंचार्ज हैं. फ़ारूक भाई, कैसा लग रहा है आपको एक इंचार्ज बन के? किसी ज़माने में अंदोल कॉन्स्टिट्यूंसी के इंचार्ज केसीआर साहब भी हुआ करते थे और अब आप इंचार्ज हैं. मैं अपने आप को खुशकिस्मत समझता हूँ, क्योंकि हमारे लीडर के चंद्रशेखर राव साहब एक टाइम पर यहाँ पर अंदोल कॉन्स्टिट्यूंसी के इंचार्ज थे. आज मुझे वो मौका मिला है अंदोल कॉन्स्टिट्यूंसी का इंचार्ज बनने का. और यहाँ के नौजवान कायद जो एमएलए क्रांति साहब जो तरक्की की है इस कॉन्स्टिट्यूंसी में, अंदोल और जोगीपेट में 240 विलेजेस और 313 बूथ्स और एक म्यूनसिपाल्टी जो जोगीपेट की है. मैं 45 साल से सियासत में हूँ. कई बार जोगीपेट अंदोल का आने का मौका हुआ, लेकिन जो तरक्की ये 10 साल में बीआरएस और टीआरएस की हुकूमतों ने किया है, वाकई तारीफ़ काबिल है. यहाँ पर करंट की कमी नहीं है, पानी की कमी नहीं है, चाहे वो ज़राअत की पानी की हो, पीने की पानी की हो, रोडों का मामला हो. जो भरोसा केसीआर स्कीम की तरफ से दिया गया है, जो ऐलानात हुए हैं, उससे अवाम खुश है. बिला लिहाज व मज़हब व मिल्लत, चाहे वो हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, सारे लोगों को मिलाकर चलने वाली क़यादत वो केसीआर साहब है. हमारे जो डिस्ट्रिक्ट से ताल्लुक़ रखते हैं, पुराने डिस्ट्रिक्ट से, सिद्दीपेट से जो ताल्लुक़ रखते हैं, हरीश राव साहब की भी हिदायत है कि वो ज़हीराबाद से सिद्दीपेट तक, यानी कि 10 कॉन्स्टिट्यूंसी जो हैं वो भी सिद्दीपेट जो गजवेल की तरह तरक्की करना चाहिए. यहाँ के अवाम भी खुश होना चाहिए. ज़रूर ज़रूर क्रांति साहब की मेजॉरिटी डबल होंगी, क्योंकि कांग्रेस के जितने भी कैंडिडेट्स, मैं साबका में कांग्रेस में था, देख चुका हूँ, कांग्रेस वाले जीतने के बाद 6 महीने तक अपनी कॉन्स्टिट्यूंसी को नहीं आते, वो अवाम को भूल जाते हैं. लेकिन क्रांति साहब एक रोज़ छोड़ के एक ना एक रोज़ बराबर आते हैं. हफ्ते में 5 रोज़ अंदोल और जोगीपेट में रहते हैं और उनका गांव इसी कॉन्स्टिट्यूंसी में आता है, वट्टेपल्ली विलेज में आता है. लिहाजा मेरी ये ख्वाहिश है कि अवाम से, चाहे वो हिंदू भाई हो, मुसलमान भाई हो, सिख हो, ईसाई हो, कि जो बीआरएस पार्टी जो कैंडिडेट को खड़ा की है, उस कैंडिडेट को बड़े से बड़ी मेजॉरिटी से जिताकर हम लोग क्रांति साहब की तरक्की के लिए दुआ गो होना चाहिए. आने वाले दिनों में क्रांति साहब कुछ ना कुछ बनेंगे. मेरी उम्मीद है कि क्रांति साहब के पास एकदम क्लीन इमेज है, जैसा कि कांग्रेस के कैंडिडेटों के पास, चाहे वो ज़हीराबाद के हो, संगारेड्डी के हो, या सिद्दीपेट के हो, गजवेल के हो, या ये तो जो अंदोल के हो. साबका में कैंडिडेटों को जो देखा गया है, कुछ ना कुछ रिमार्क है, क्योंकि मैं खुद कुछ पार्टी में रह चुका हूँ, उन लोगों की क़यादत देख चुका हूँ. लिहाजा मैं आज केसीआर साहब की क़यादत में, केटीआर साहब की क़यादत में, हरीश राव साहब की क़यादत को देख रहा हूँ. 24 घंटे में 18 घंटे काम करने वाले लीडरों के नीचे काम करने का मौका मिला है. आने वाले दिनों में 100% बीआरएस हुकूमत बनेगी. तीसरी बार चीफ मिनिस्टर केसीआर साहब बनेंगे, ये पूरी मेरे को उम्मीद है. हम अंदोल कॉन्स्टिट्यूंसी के अक़लियती बाशिंदे हैं. यहाँ पर जो अक़लियती
के लोग हैं पूरे अंदोल कॉन्स्टिटेंसी में, यहाँ के लोग ये जो स्कीमात है गवर्नमेंट के, वो स्कीमात से बहुत खुश है। स्कीमात बहुत अच्छे हैं और टेमरिस स्कूल है, उसकी एक मिसाल टेमरिस स्कूल है, और बहुत से शादी मुबारक स्कीमात है और पेंशन्स है, इमामों को जो पैसे दे रहे हैं, तकरीबन ये स्कीमों से सब खुश है। और इसकी और एक अहम बात ये है कि यहाँ पर पूरे इंडिया में तेलंगाना महफूज है, टीआरएस गवर्नमेंट में महफूज है। और दूसरे गवर्नमेंट जब थे फसादात होते थे यहाँ पर, हर कोई महफूज है और खुश है। और दूसरे स्टेट्स के लोग यहाँ पर आके काम रोज़गार तलाश कर रहे हैं और रोज़गार मिल रहा है उनको। उसकी वजह एक ही है कि तेलंगाना में सब महफूज है और रोज़गार भी अल्हम्दुलिल्लाह सबको मिल रहा है, जैसा बिहार, यूपी, छत्तीसगढ़ और दूसरे भी जो भी और भी स्टेट है इंडिया के, वहाँ से लोग यहाँ पर आकर काम कर रहे हैं, जी रहे हैं अल्हम्दुलिल्लाह। और हम सब भी ये तय किए हैं कि अभी भी तीसरी टाइम भी इंशाअल्लाह केसीआर साहब बीआरएस पार्टी को वोट देकर हमारे तेलंगाना के चीफ मिनिस्टर बनाने का हम लोग इरादा करे हैं और जहन बना लिए हैं। और यहाँ के जो एमएलए है क्रांति किरण साहब को इंशाअल्लाह दोबारा असेंबली भेजेंगे। हमारी केसीआर हुकूमत जब से आई है अल्हम्दुलिल्लाह सब माइनॉरिटीज़ बंधु हो, एससी बंधु हो, सारे लोग खुश है, हर स्कीम से खुश है। जैसा कि अभी सारे लोग बता रहे हैं, दिख रही हैं कि तरक्कियाँ का डेवलपमेंट, हैदराबाद को बड़े बड़े एक्टर्स आके बोल रहे कि हम ऐसा हैदराबाद महसूस कर रहे, हम लंदन में हैं, पेरिस में हैं, इतना डेवलपमेंट है हैदराबाद भी। हमारी कॉन्स्टिट्यूंसी भी, हमारे एमएलए साहब फिर से दोबारा लाने के लिए हम लोग पूरी कोशिश कर रहे हैं। कार के वोट को निशान दीजिए, डबल बेडरूम के स्कीम्स है, बहुत सारे स्कीम्स है, और भी नए स्कीम्स है। जीतने के बाद 500 रुपये गैस बताए गए, बारीक चावल देने की बात बताए गए केसीआर साहब की तरफ से, बहुत सारी स्कीमात है। दोबारा जो है ना बीआरएस को भारी मेजॉरिटी से जिताइए, अंदोल कॉन्स्टिट्यूंसी से हमारे दोबारा एमएलए साहब चंटी क्रांतिकरण साहब को जिताइए, कार के निशान को वोट दीजिए। जब से टीआरएस हुकूमत आई है 2014 से अल्हम्दुलिल्लाह तेलंगाना में ना कोई फसाद हुआ, ना कुछ ऐसा कोई इंसिडेंट हुआ, चाहे हिंदू मुस्लिम हो या कोई हो, हर मज़हब को बहुत खुशी से और अच्छी तरीके से हमारे केसीआर साहब उसको रख रहे हैं, महफूज है, लाइन ऑर्डर अच्छा है। और बहुत सारे स्कीम्स है, जैसा कि शादी मुबारक है, आज के दौर में जो है सो शादी मुबारक स्कीम देना बहुत बड़ी बात है। 1 लाख जो 1016 रुपये दिया जा रहा है वो बहुत बड़ी बात है। वैसे ही कल्याण लक्ष्मी गैर मज़हब वालों को भी दिया जा रहा है, वो बहुत बड़ी बात है। और एजुकेशन के मामले में 204 स्कूल्स है माइनॉरिटीज़ के लिए, बच्चों के लिए अलग, बच्चों के लिए अलग, उसमें भी बहुत सारे बच्चियाँ तालीम हासिल कर रहे हैं। पहले कहा जाता था कि मुस्लिम्स बच्चियाँ पढ़ने के लिए मुश्किल हो रही थी। जब से ये केसीआर साहब की हुकूमत आई है, बहुत सारे बच्चियाँ बहुत सारे तालीम में आगे जा रही हैं अल्हम्दुलिल्लाह। और जैसे अंदोल कॉन्स्टिट्यूंसी में हमारे चंटी क्रांति किरण साहब भी बहुत अच्छा काम कर रहे हैं और बहुत अच्छे इंसान भी है वो दूसरों के मुकाबले में, और बहुत अच्छा इज़्ज़त देते हैं हर एक को। और हर एक, अब जैसा कि हमारे जोगीपेट में हर तरफ सीसी रोड हो गया है और जो सो डिवाइडर आ गया है, लाइट्स आ गए, हर चीज़ हर मामले में जो सो हमारे चंटी क्रांति का बहुत अच्छा कर रहे हैं। इस बार भी हम जो है सो चंटी क्रांति किरण साहब को और जो है सो केसीआर साहब को ही वोट देंगे और इंशाल्लाह हम दुआ करते हैं कि केसीआर साहब की हुकूमत फिर से कायम हो। स्कीमां बहुत अच्छे हैं, जैसा डबल बेडरूम है और बारीक चावल दे तो मिल के बोल रहे हैं उन्होंने, रैतु बंधु है, शादी मुबारक है, दलिता बंधु है, गैस सिलेंडर है 400 रुपये कर तो बोले उन्होंने। बहुत अच्छे स्कीमें निकाल रहे हैं उन्होंने। और हम इस बार केसीआर साहब को चीफ मिनिस्टर देखना चाह रहे हैं और हमारे लोकल एमएलए चंटी क्रांतिकरण साहब को ही वोट देंगे।
ఆందోళన నియోజకవర్గంలో మరి కేసీఆర్ గారి సారథ్యంలో మరి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరగడం జరిగింది. ఇక్కడ మరి గత రెండు పర్యాయాలు కూడా టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపడం జరిగింది. మా అక్కడ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా ఈసారి కూడా మరి పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతోటి మరి టీఆర్ఎస్ పార్టీని గెలిపించే విధంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించే విధంగా మా కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా కార్మికులై పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి టౌన్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి నేనే కేసీఆర్ అన్నట్టుగా నేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అన్నట్టుగా మా కార్యకర్తలందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే మరి నియోజకవర్గంలో చాలా సుమారు ఇప్పటికి 150 కోట్లతోటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈరోజు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అన్న విధంగా మరి ఆందోళన అభివృద్ధి అనేది జరిగింది. మరి కాబట్టి ప్రతి ఒక్క పబ్లిక్ కూడా అందరూ అదే ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈ నమ్మక ద్రోహం చేసే కాంగ్రెస్ కన్నా మరి అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. మరి వారు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారు. ఎక్కడ పోయినా ఏ పల్లెకి పోయినా ఏ జనాలకు పోయినా కూడా మేము అందరం బీఆర్ఎస్ తోటి ఉన్నాము, మేము కేసీఆర్తో ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు తెలపడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మరి మేము 6 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్పి ఒక నినాదంతో వస్తూ ఉన్నారు. మరి 6 గ్యారెంటీలు నేను అనుకోవట్లేదు, అవి అనుమానాస్పద గ్యారెంటీలు. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో మరి వాళ్ళ గ్యారెంటీలు అని చెప్పి ఇచ్చారు. మరి కరెంట్ ఇస్తామని చెప్పి మరి బస్సులలో మహిళలకు ఫ్రీకి ఇస్తామని చెప్పి అనేక గ్యారెంటీలు అని చెప్పి పథకాలను పెట్టారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కర్ణాటకలో నెరవేర్చలేదు ఆ కాంగ్రెస్ పార్టీ. మహిళలకు కూడా అక్కడ ఫ్రీ టికెట్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఇది ఉమెన్ మధ్యనే కుట్టాటలు పెట్టి మరి అక్కడ బస్సులు సరిగ్గా దూరక అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మహిళలకి. అదేవిధంగా కరెంటు చూస్తూ ఉంటే చాలామంది రైతులు ఇప్పుడు కూడా తెలంగాణకు వచ్చి మరి ధర్నాలు రాస్తారోకోలు అది ప్రచారం చేస్తూ ఉన్నారు. కర్ణాటక ప్రజలే వచ్చి ఇక్కడ వచ్చి మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని అంతే అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా సరే, కర్ణాటకలో ఉన్నా సరే, తెలంగాణకు వచ్చిన ఎవరు కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళ గ్యారెంటీలను అనుమానాస్పద గ్యారెంటీలు అని అంటున్నా. మావి మీ అనుమానాస్పద గ్యారెంటీలు మావి మాత్రం 6 నిరువైన అమలుపరిచే గ్యారెంటీలు కేసీఆర్ గారు అమలు పరుస్తారని చెప్పి మరి టీఆర్ఎస్ పార్టీని కనుక మన బీఆర్ఎస్ పార్టీని కనుక మద్దతు తెలిపితే ఖచ్చితంగా ఈ తెలంగాణ మరొకసారి సస్యశ్యామలు అవుతామని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. तो नाज़रीन, हमारा ये अंदोल कॉन्स्टिट्यूंसी का सफ़र यहीं पर ख़त्म होता है। शुरू भी यहीं से हुआ था। आपने देखा कि कितना लोग चाहते हैं बीआरएस पार्टी को और केसीआर साहब को, और क्यों ना हो कितना काम किया है केसीआर साहब ने, बीआरएस पार्टी की हुकूमत ने। तो बहरहाल अब दीजिए इजाज़त, क़य्यूम अनवर को मिलते हैं अगले प्रोग्राम में। फिर किसी न किसी असेंबली कॉन्स्टिट्यूंसी से आपसे मुलाकात हम ज़रूर करेंगे। देखते रहिए टी न्यूज़, तेलंगाना के दिल की धड़कन। खुदा हाफिज़।